ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి రోజున ఒక కీలక విషయాన్ని బయటికి చెప్పడం జరిగింది. ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి సంబంధించి వివేకానంద రెడ్డి గారి పిఏ, ఇప్పటికీ మనం చూసుకుంటే ఆయన వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారి మీద, ఆయన అల్లుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద, దాంతోపాటుగా సిబిఐ ముఖ్య అధికారి అయినటువంటి రామ్ సింగ్ గారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది కృష్ణారెడ్డి గారు. అయితే కృష్ణారెడ్డి గారి వెనక ఎవరున్నారో తాజాగా అవినాష్ రెడ్డి గారి పేరు ఖచ్చితంగా ఆయన ప్రోద్బలంతోనే కృష్ణారెడ్డి గారు కేసు పెట్టారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చిత్ర విచిత్రంగా ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. ఎన్నో రకాల మలుపులు తిరుగుతుంది. రంగన్న గారి హత్య కేసు కావచ్చు, దాంతోపాటుగా ఎవరైతే సునీల్ ఉన్నాడో A2 సునీల్ సంబంధించి తాజాగా అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పేసి ఆయనకు సంబంధించిన మరొక కొత్త కోణం బయటకు రావడం జరిగింది. వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి గారు కేసు పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టడానికి అవినాష్ రెడ్డి గారే వెనకాల నుండి ఈ పాత్ర మొత్తం నడిపించారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇదే అంశం గురించి మీరే ఉంటారు. అంటే ఎందుకో తెలీదు, ప్రభుత్వాలు విచారణ సంస్థలు ఈ కేసు విషయంలో అసలు సూత్రధారుని టచ్ చేయడానికి ఇప్పటికీ కూడా వెనకడుగేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పటికీ 6 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత కూడా అవినాష్ రెడ్డిని వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డినే ఇప్పటికీ కేసుకి సూత్రధారులుగా నిర్ధారణ చేస్తూ వారి చుట్టూనే విచారణ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కృష్ణారెడ్డి మీరు ప్రస్తావించినట్టుగానే వివేకానంద రెడ్డి గారి పిఏ సిబిఐకి గతంలో ఉన్న సమాచారం మేరకు ఉదయం 6:30కి వివేకానంద రెడ్డి గారిని కలవటానికి కృష్ణారెడ్డి ఆ ఇంటికి వచ్చిన సందర్భంగా అతనే మొట్టమొదటిగా వివేకానంద రెడ్డి గారు మరణించడం చూసి దాన్ని బయట ప్రపంచానికి తెలియజేశాడు అని చెప్పని సిబిఐ విచారణలో వాళ్ళకి నిర్ధారణ అయిన మేరకు గతంలో ఛార్జ్షీట్లో మెన్షన్ చేసిన సమాచారం అది. కానీ తర్వాత రోజుల్లో తెల్లవారుజామున 4 గంటలకే నాటి ప్రతిపక్ష నాయకుడు వివేకానంద రెడ్డి గారు అన్న కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కమిటీ చర్చల్లో ఉండగా అప్పటికే ఆయనకు అందిన సమాచారాన్ని ఆ సమావేశంలో పాల్గొన్న అజయ్ కల్లం రెడ్డి గారికి, ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి షేర్ చేశారు అని చెప్పని, వివేకం చిన్న నో మోర్ అని చెప్పారు అని చెప్పని వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ప్రసారం అయిన తర్వాత అప్పుడు సిబిఐ ఆ దిశగా విచారణ చేస్తే అజయ్ కల్లం రెడ్డి కన్ఫెస్ అయ్యాడు కదా, ఉదయం 5 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు అని చెప్పని. తర్వాత 4 మడతేసి నేను ఇచ్చిన స్టేట్మెంట్ని వక్రీకరించి నమోదు చేసుకున్నారు. ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వడానికి కోర్టుని అప్రోచ్ అయినా కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇప్పటికీ అజయ్ కల్లం రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటే స్టాండ్ స్టిల్గా ఉంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా. సమాచారాన్ని తుక్కిపెట్టినట్టు, వాస్తవాన్ని వక్రీకరించినట్టు, వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్లో మరుసటి రోజు నాటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పని బ్యాన్ ఐటెంలు రాసి మార్ఫింగ్ ఫోటోలతోటి ఒక ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఒక హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరిస్తూ కథనాలు రాశారు కదా. ఎందుకని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని విచారించడం లేదు? జరిగింది ఒక హత్య, మీ చిన్నాన్న హత్య. ఆయన హత్య జరిగితే ఆ హత్య కేసు బాధ్యుల్ని పట్టుకునే ప్రయత్నం చేయకుండా ఆ హత్యను ఒక రాజకీయ ప్రయోజనాల కోసం ఒక అస్త్రంగా వాడుకునే ప్రయత్నం ఎందుకు చేశారు అని చెప్పని ఎందుకని విచారణ చేయట్లేదు? ఇవాళ పిఏ కృష్ణారెడ్డి సిబిఐ విచారణాధికారి రామ్ సింగ్ గారి మీద, హతుడైన వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారి మీద, ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారి మీద ఫిర్యాదు చేశాడు. నన్ను వేధింపులకు గురి చేశారు, కస్టడియల్ టార్చర్కి గురి చేశారు, నా చేత బలవంతంగా అవినాష్ రెడ్డి గారి పేరు, వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పించే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ అతను ఏ ఉద్దేశాన్ని రప్పించే ప్రయత్నం చేశాడు? భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఆణిముత్యాలు, స్వాతిముత్యాలు. రామ్ సింగ్ బలవంతంగా వాళ్ళ పేర్లు చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. రామ్ సింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డాక్టర్ సునీత గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, డాక్టర్ సునీత గారు హైదరాబాదు అపోలో హాస్పిటల్లో ఒక డాక్టర్. ఆమె సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసి, సిబిఐ అధికారిని మ్యానిపులేట్ చేసి, తనకి ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళ మీద తన తండ్రి హత్య కేసుని మోపగలిగే సామర్థ్యం ఆమెకుంటుందా? అంతటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అతను. ఒక ప్రభుత్వంతో ఢీకొట్టగలిగే సామర్థ్యం ఆమెకుందా? ఇక్కడ ఏ వర్షన్ అయితే ఇవాళ కృష్ణారెడ్డి ఈ కేసు ద్వారా సమాజం ముందుకు తేవాలని ప్రయత్నం చేశాడో ఆ వర్షన్కి ఆద్యుడెవరు? అవినాష్ రెడ్డి, కృష్ణారెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుడిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, వివేకానంద రెడ్డి గారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి,
ఆయనకి ఇల్లీగల్ సంతానం ఉన్నారు, ఆ సంతానానికి ఆస్తులు ఎక్కడ రాస్తాడోనని చెప్పని డాక్టర్ సునీత గారు ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారే ఈ హత్య చేయించారు అని ఎందుకు విచారణ జరగదు అన్నాడు. అంటే ఒక పీలర్ వదిలాడు ఆయన. ఆ పీలర్ని అందిపుచ్చుకొని అవినాష్ రెడ్డి స్క్రీన్ ప్లే కథ డైరెక్షన్ చేస్తే కృష్ణారెడ్డి నటించాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జరిపిన విచారణలో నిర్ధారణ చేసి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్ అదే. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరి ఆదేశాలతో అటువంటి పీలర్ వదిలాడు? అతను అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షిలో సంపాదకీయ బాధ్యతలు చూసేవాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న, బయట వ్యక్తులు కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, హత్య గావించబడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వ్యక్తిత్వానికి పాల్పడేంతటి ధైర్యం సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రొవైడెడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఆయన అనుమతితోటే ఆ విధమైన ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తన చిన్నాన్న హత్య కేసు బాధ్యులు పలానా అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, తన చిన్నాన్న వ్యక్తిత్వానికి పాల్పడుతున్నాడు. ఏ వర్షన్ అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా చెప్పాడో అదే కథనం సాక్షిలో వండి వార్చారు. సాక్షి యజమాని జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి. అంటే ఇక్కడ స్పష్టంగా హత్య కేసు వాస్తవాలను వక్రీకరించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భుజానికి ఎత్తుకున్నారు. వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక ద్వారా, వాళ్ళ దగ్గర సలహాదారుగా పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా అటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు పంపించే ప్రయత్నం చేశారు. అటువంటి ప్రయత్నాన్ని అందిపుచ్చుకొని ఇవాళ అవినాష్ రెడ్డి, కృష్ణారెడ్డి దాన్ని ఒక అడుగు ముందుకేసి కేసు రూపంలో నమోదు చేయించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన విచారణ అదేగా నిర్ధారణ అయింది. మరి అటువంటిప్పుడు ఇవాళ అవినాష్ రెడ్డి వరకు ఎందుకు బాధ్యుని చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వరకు ఎందుకు విచారణ రావట్లేదు? ఆయన సతీమణి వరకు ఎందుకు విచారణ రావట్లేదు? హత్య కేసు విషయంలో పదే పదే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బాహాటంగా ఎన్నికల బహిరంగ సభల్లోనే జగన్మోహన్ రెడ్డి సిబిఐ ద్వారా అక్యూజ్డ్గా నిర్ధారణ చేయబడి బెయిల్ మీద ఉన్న అవినాష్ రెడ్డిని చిన్నపిల్లోడు, అమాయకుడు, ఆణిముత్యం అని చెప్పని కితాబులు ఇచ్చాడు. తన తోడబుట్టిన చెల్లెల్ని, తన చిన్నాన్న కుమార్తెని బ్లేమ్ చేస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇప్పటికీ అసలు సిసల సూత్రధారులని సిబిఐ టచ్ చేయలేదు. ఇప్పటికైనా సరే అసలు మూలాల్లోకి వెళ్ళి విచారణ జరగాలి. 40 కోట్ల రూపాయల సుపారీ ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? దస్తగిరి నుంచి 72 లక్షల రూపాయల క్యాష్ రికవర్ అయింది సిబిఐకి. ఆ నల్ల డబ్బు చలామణి చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? దస్తగిరి చెప్తాడు ఎవరు డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తుల్ని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళకి ఆ డబ్బు ఎక్కడి నుంచి అందింది? సోర్స్ ఉంటుందిగా. ఇంత నల్ల డబ్బు ఎలా చలామణి చేయగలుగుతున్నారు? వాళ్ళకున్న ఆర్థిక మూలాలు ఏంటి? ఎక్కడి నుంచి ఇంత నల్ల డబ్బు సంపాదించుతూ ఉన్నారు? అవినీతి సొమ్మ, మైనింగ్ అక్రమాలు, ఇంకోటో చేసి సంపాదించిన సొమ్మ? ఏ విధంగా సంపాదించారు? నల్ల డబ్బు కదా. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ ఎంటర్ కావాలి కదా. ఇప్పటికీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో చాలా ప్రశ్నలు అపరిష్కృతంగానే ఉన్నాయి. అన్ని ప్రశ్నలు, అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే మొహమాటాలు, శశబిషలు వదిలిపెట్టి అవినాష్ రెడ్డికి పరిమితం చేయకుండా అసలు సిస్సలు బాధ్యుడు ఎవరనేది గుర్తించాల్సిన బాధ్యత, చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత విచారణ సంస్థ అయిన సిబిఐ మీద ఉంది, విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఆ దిశగా అడుగులేస్తారని చెప్పని ఇప్పటికే 6 సంవత్సరాల కాలజీతం గడిచిపోయిన నేపథ్యంలో, చెయ్యని తప్పుకు నిందలు మోసిన చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆ రోజు తనని మీద ఏ ఉద్దేశంతో నిందలు మోపారు, ఇవాళ వాళ్ళు ఎలా పెద్ద మనుషులుగా చాలామంది కాగలుగుతున్నారనేది ఒక్కసారి ఆయన కన్నెర్ర చేస్తే అసలు సిసల వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.